చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 12 ఏళ్ల పరిపాలన అన్ని రకాలుగా చర్చించుకున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. ఈరోజు ప్రత్యేకంగా బాపట్ల జిల్లాలో మహిళా సంక్షేమం సాధికారత మీద ఈరోజు ఒక సబ్జెక్టుగా తీసుకొని మనం ఈ సభ నిర్వహించుకుంటా ఉన్నాం. మహిళలకి మొట్టమొదటి నుంచి కూడా అన్ని రకాలుగా అండదండగా నిలబడినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కానీ, అన్ని రకాలుగా స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కానీ, ఉద్యోగాల్లో విద్యలో రిజర్వేషన్లు కానీ ఇచ్చిన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆర్థిక సహకారాన్ని ఇస్తూ ఆర్థికంగా పైకి తీసుకురావడానికి డ్వాక్రా సంఘాల రూపకల్పన కానీ, ఈరోజు ఈ 2 ఏళ్లలో అమలు చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం పథకం కానీ, అదేవిధంగా స్త్రీ శక్తి కానీ, ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినవి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందించే కార్యక్రమం కానీ, అన్ని కూడా మహిళలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల కార్యక్రమాలు ఇలా అందిస్తా ఉన్నాం. ఇలా గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాల సంక్షేమాన్ని మరిచి అభివృద్ధిని తిరోధకాలు ఇచ్చి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి పరిపాలన చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టే మొన్న జరిగిన 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కూటమి పార్టీల్ని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నాయకత్వాన్ని నమ్మి విశ్వసించి 164 సీట్లు ఇచ్చినటువంటి మీరు ఈ అభివృద్ధి శాశ్వతంగా ఉండాలనే దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ లో అన్ని వర్గాలని హింసించడం, హత్యలు, అత్యాచారాలు మహిళల మీద, బలహీన వర్గాలు చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్ లాంటి వ్యక్తుల్ని హత్య చేసిన సంఘటన, అదేవిధంగా దళిత సోదరులైనటువంటి సుధాకర్ ని అడ్డగోలుగా పిచ్చివాణి చేసి చంపినటువంటి సంఘటన, అదే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకి పురుగొల్పినటువంటి సంఘటన, అనేక సంఘటనలు అన్ని వర్గాలను కూడా హింసించినటువంటి పరిస్థితులు చూసాం. ఈ రోజు అన్ని వర్గాలు సంక్షేమం దిశగా, అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. ఇదే పరిస్థితుల్లో మీరందరూ కూడా సహకరించి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 10 కాలాలు పచ్చగా ఉండే విధంగా సహకరించాలని చెప్పి, అప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇదంతా ఒక ఉత్తేజపూరిత వాతావరణంలో నిర్వహించడానికి సహకరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.